మరి నిన్న దావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు వెనక్కి వచ్చారు. మరి ఆయన సుమారు 40,000 కోట్లకు సంతకాలు చేసి వచ్చారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా రిలయబుల్ కాంట్రాక్ట్స్, రిలయబుల్ సంతకాలు. ఏదో వైజాగ్లో 13 లక్షల కోట్లకు పెడితే ఇప్పుడు వచ్చి 3,000 కోట్లు కూడా 13 లక్షల కోట్లకు సంతకం పెడితే 3,000 కోట్ల పెట్టుబడి కూడా మరి మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు. సరే, లాస్ట్ ఇయర్ వెళ్ళాల, దానికి ముందు సంవత్సరం వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఏదో బైజూసులు అవి మాట్లాడుకున్నారు. ఆ కంపెనీ దివాలా కొట్టింది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వెళ్ళలేదు. మరి ఈ టైంలో దావోస్లో చలి ఉంటుంది కాబట్టి ఆ మంత్రి గారు కూడా చలి ప్రభావం చేత వెళ్ళినట్టుగా లేరు. చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇంట్లోంచి బయటికి రారు. ఆయన ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఇటువంటివి తప్ప, దావోస్ సెట్టింగ్ అంటే ఇక్కడ వేయొచ్చు, కానీ ఆ ఫారెన్ డెలిగేట్స్ని వాళ్ళని తీసుకుని రాలేరు కాబట్టి మరి ఈయనేమో దావోస్ వెళ్ళరు. మంత్రి గారేమో చలికి ఆగలేడు. మరి చాలా ఉంటాయి, మరి బాంబ్ క్లోతింగ్ బోర్డు ఉంటుంది. అయినా సరే మరి ఆయన చలి ఈలోపు సరే ఆయన సీట్ టెన్షన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన ఇబ్బందులు ఆయనకు ఉండుంటాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు కానీ, పారిశ్రామిక మంత్రి గారు కానీ మరి గతంలో చంద్రబాబు గారు ఎప్పుడూ మిస్ అయ్యేవారు కాదు. అందరినీ కలిసేవారు. కొందరు చాలా పెద్దవాళ్ళు ఉంటే ఈయన శ్రమ అనుకోకుండా రిక్వెస్ట్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కన్విన్స్ చేసి ఎన్నో పెట్టుబడులు ఒక శ్రామికుల్లాగా, ఒక కార్మికుల్లాగా కష్టపడేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయనేమో అసలు వెళ్ళలేనా, ఎల్లకెళ్ళక ఒకసారి వెళ్ళారు. ఇప్పుడు మరి దీని గురించి ఏంటది, తక్షశిల స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్ సంస్థ, అలాగే ఆ న్యాయవాది ఉమేష్ చంద్ర, వీళ్ళు చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ నెల 26వ తారీఖు మరి విజయవాడలో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకని పరిశ్రమల్ని ఇంత దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు ప్రగతి లేకపోతే మనం ఎలాగా ఈ సంక్షేమాన్ని కొనసాగించగలం అన్న టాపిక్ మీద ఒక సెమినార్ని కూడా నిర్వహించి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు ఆర్ జ్ఞానోదయం ఆర్ అట్లీస్ట్ ప్రజలకి మనం ఇంత దారుణంగా నష్టపోతున్నాం, ఇలాంటి నిర్లిప్తత ఉన్న, నిర్లక్ష్యం ఉన్న ప్రభుత్వం వలన మనం ఇంత దారుణంగా నష్టపోతున్నాం అనే విషయాన్ని మరి అందరితో పంచుకొని మరి ఒక వినతి పత్రం బహుశా ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు. సో మరి దాన్ని అందరూ దాన్ని విజయవంతం చెయ్యాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఉమేష్ చంద్ర ఇంకా కొద్దిమంది ముఖ్యమైన వ్యక్తులు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ముఖ్యమైన వ్యక్తులు చేపట్టిన ఆ కార్యక్రమంలో మరి పారిశ్రామికవేత్తలు, అఫ్కోర్స్ అఫీషియల్గా పారిశ్రామికవేత్తలు పాల్గొంటే మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది. ఏదైనా తమ సూచనలన్నీ తెలియజేస్తే ముఖ్యమంత్రి గారికి తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని సక్సెస్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమవుతుందో. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం, అంగన్వాడీలు మహిళల్ని అతి దారుణంగా పోలీసులతో చితక్కొట్టించి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి వాళ్ళు అడిగింది ఇవ్వకుండా, అంటే వాళ్ళు అడిగింది కాదు, మనం ఇస్తానన్నది, మనం ప్రామిస్ చేసి పదవిలోకి వచ్చినప్పుడు ప్రామిస్ చేసింది
ఇవ్వకుండా నిన్న అర్ధరాత్రి మామ అనిపించి జీతం పెంచుతాం, కానీ ఎప్పుడు పెంచుతాం? జూన్ జూలైలో పెంచుతాం. అప్పుడు ఎవరుంటారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి ఇప్పుడు పెంచేది ఎవరు? ఈయన, ఆయన. సో వాగ్దానం చేసింది పెంచుతారన్నప్పుడు ఒక 2 నెలలు ముందిస్తే నష్టం ఏంటి? అంతమంది మహిళల శాపాలని మూటగట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అనే కనీస విచక్షణ కూడా లేకుండా అసలు ఈ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్కీము. టు మై నాలెడ్జ్ ఆర్ టు ఎనీబడీస్ నడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా కూడా చెప్పేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇదిగో ఇలా నేను తీసేస్తాను అని చెప్పి హక్కు కూడా లేదు. ఆ హక్కు ఉందని ఆయన భావించాడు కాబట్టి గుడ్లో మెల్లలాగా ఓహో అయితే ఆయనకు వచ్చిన ఈ భావన వలన మనం ప్రభుత్వోద్యోగుల కిందే పరిగణించబడ్డాము అన్నమాట అని వీళ్ళకొక ఓదార్పుగా వారి దుందుడుకు నిర్ణయం కొంత రిలీఫ్ ఇచ్చింది. మరి చనిపోయిన తర్వాత ఖర్చుల నిమిత్తం ఇస్తూ ఉన్నారు. ఓకే, మరి బ్రతుకున్నప్పుడు జీతం సంగతి ఏంటని అడిగితే అది తప్పకుండా పెంచుదామమ్మా, మళ్ళీ మేము ఎన్నికయ్యాకంటే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకుంటాయని తప్పకుండా కొత్త గవర్నమెంటు వాళ్ళది కన్సిడర్ చేస్తుంది అనే ఆశాభావం ప్రజల్లో అందరికీ ఉంది. ఇంక వీళ్ళేం చేయక్కల్లా, చేసేదంతా కొత్త ప్రభుత్వం, సంయుక్త ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన కూటమితో ఏర్పడే ప్రభుత్వమే అంగన్వాడీలకి వారు చేస్తున్న పనికి తగ్గ న్యాయం తప్పకుండా చేస్తుంది. పోలీస్ ఫోర్సులతో అణిచి భయపెట్టి ఇస్మాని ప్రయోగించి క్రూరంగా బిహేవ్ చేసి అర్ధరాత్రి చర్చలు ముగించాము అని చెప్పి మాట్లాడటం దురదృష్టం. ఎంత జరిగితే ముఖ్యమంత్రికి ఏంటని పని నేను తెలియగలుగుతాను. ఒకసారి కూడా మాట్లాడ్డా ముఖ్యమంత్రి? ఇంత సమస్య ఉంటే కనీసం ఒక్కసారి కూడా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయనకు మనసొప్పదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అంగన్వాడీలకి అసలు సంబంధం ఏంటండి? అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఉమెన్ వెల్ఫేర్ కింద వస్తుంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తుంది. సత్యబాబు గారు మహిళా శాఖ, ఎడ్యుకేషన్ గురించి ఏమో ఇంకోటి మాట్లాడతాడు, మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి సత్యబాబు గారు మాట్లాడతాడు. ఆయనకి పక్కన సజ్జల గారు ఉంటాడు భయపెడటానికి, బెదిరించడానికి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు? ఆయన కింగ్ కర్తవ్యం ఏంటి? ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏంటి? 1,00,000 మంది మహిళల జీవితాలతో ముఖ్యమంత్రి చెప్పొచ్చుగా ఈ మాట. ఆ నమ్మకం, ఆ స్థాయి వేరుగా ఉంటుంది కదా. సో మరి ఎందుకు ఈ పరిపాలన? సెక్రటేరియట్కి వెళ్ళడం, ఇంట్లోంచి బయట రాడాయన, కార్మికుల సమస్యలు వస్తే కనీసం ముఖమైనా ఆయన చూపించడం ఎంత దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా వాళ్ళకి పరిష్కారం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అంగన్వాడీల సమస్యకు ఇది ఒక తాత్కాలిక ఉపశమనం కూడా కాదు. ప్రెషర్ తట్టుకోలేక మహిళలు విరోచితంగా పోరాడారు, పురుషుల కన్నా కూడా. ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది. బట్ అది 10 అడుగులు ముందుకు పడటానికే తప్ప ఇది మహిళల వెనకడుగు అని నేనైతే భావించట్లేదు. చూద్దాం రాబోయే రోజుల్లో డెఫినెట్గా అంగన్వాడీలకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక